హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు TechAdda. నేను మీ లోకనాథం. ఈరోజు ఐఫోన్ 14 Pro Maxని అయితే అన్బాక్సింగ్ చేసి దీని కంప్లీట్ రివ్యూ అయితే మీకు అందిస్తాను. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. ఐఫోన్ 14 Pro Max ఈ విధంగా అయితే బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, బాక్స్కి రెండు వైపులా మనకి ఐఫోన్ అని రాసి ఉంటుంది. పక్కన మనకి ఫోన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చూడండి, మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, సెప్టెంబర్ 2022. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 1,49,900 రూపాయలు అయితే ఉంది. బాక్స్ బ్యాక్ సైడ్ ఐఫోన్ 14 Pro Max అని ఉంది. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబ్లీడ్ ఇన్ చైనా అని ఉంది. ఈ బాక్స్ కిందని IMEI నెంబర్స్ అయితే రాసున్నారు. ఇక్కడ నేను బుక్ చేసింది 256 GB మోడల్, డీప్ పర్పుల్ కలర్. ఇక్కడ మనము బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ చాలా సింపుల్గా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఐఫోన్ అయితే ఉండడం జరుగుతుంది. చూడొచ్చు, డీప్ పర్పుల్ కలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ ఫోన్ మనం తీద్దాం. తీసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ర్యాపర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం పేపర్ మెటీరియల్ అయితే యూజ్ చేశారని చెప్తున్నారు. ఎక్కడ ప్లాస్టిక్ని అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉంది. చాలా వెయిట్ అనిపిస్తుంది. ఇక్కడ మనం పేపర్ని అయితే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ చూడొచ్చు. ఇక్కడ పైన కెమెరా వచ్చేసి ఈసారి పిల్ టైప్ లో తీసుకొచ్చారు. ఇది 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు దీంట్లో. ఫోన్ కి లెఫ్ట్ సైడ్ లో సిమ్ ట్రే ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది, తర్వాత సైలెంట్ బటన్ ఉంటుంది. ఫోన్ కి రైట్ సైడ్ లో పవర్ బటన్ అయితే ఉంటుంది. టాప్ లో మనకి ఎలాంటి బటన్స్ ఉండవు. ఒక మైక్రోఫోన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బాటంలో చూసుకుంటే డ్యూయల్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ లైటింగ్ పోర్ట్ అయితే ఉంటుంది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇయర్ నుండి ఐఫోన్ 15 నుండి మనకి Type-C పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఐఫోన్ అయితే బూటప్ చేసి పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసినప్పుడు మనకి ఐఫోన్ లోగో అయితే మనకి కనిపిస్తుంది. చూడండి, వచ్చిన తర్వాత మనకి ఈ బూటప్ అయితే అవుతుంది. బూటప్ అయిన తర్వాత హలో అని చెప్తుంది. మనం చూడండి, హలో అని వచ్చింది. తర్వాత నమస్తే అని కూడా వస్తుంది. మనకి లాంగ్వేజ్లు అన్నిటిలోనైతే వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం స్వైప్ అప్ చేసిన తర్వాత మనము లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ బాక్స్లో ఇంకా కంటెంట్ ఏమొస్తుందంటే Type-C లైటింగ్ కేబుల్ అయితే వస్తుంది. ఇక్కడ లైటింగ్ కేబుల్ అయితే మనకి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకా Type-C కేబుల్ అయితే వస్తుంది. ఇది పక్కన పెడితే ఇంకా బాక్స్లో ఏముంటాయి అంటే ఇంకేం ఉండవు. జస్ట్ ఒక పేపర్స్ ఉంటాయి, తర్వాత ఒక యాపిల్ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇంకేం కంటెంట్ అయితే ఏముండదు. ఇక్కడ మీరు ఛార్జర్ని అయితే కొనుక్కోవాలి. ఎక్స్ట్రాగా మీరు 2000 వరకు అవుతుంది. అక్కడ అడాప్టర్ అయితే కొనుక్కొని మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవుతుంది. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వస్తారు. ఈ ఐఫోన్ 14 సిరీస్ మొత్తం అన్ని 20 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా ఎక్కువ అయితే సపోర్ట్ చేయదు. యాపిల్ ఫోన్ ని సెటప్ చేసేటప్పుడు మీకు యాపిల్ ఐడి అయితే ఉండాలి. ఒకవేళ మీరు పాత ఫోన్ ఇంతకు ముందు యాపిల్ ఐడి ఉన్నప్పుడైతే దాన్ని లాగిన్ అవ్వాలి. లేకపోతే మీరు కొత్తగా యాపిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ iCloud అయితే మీకు స్టోర్ అయితే ఉంటుంది కాబట్టి మీకు కంపల్సరీగా యాపిల్ ఐడి అయితే ఉండాలి. చూడండి, వెల్కమ్ ఐఫోన్ అని వచ్చింది కదా. స్వైప్ అప్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈసారి ఐఫోన్ 14 Pro సిరీస్లో మనకి నాచ్ వచ్చేసి కొంచెం తగ్గించారు. మొత్తం పిల్ షేప్లో అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ ఈ ప్రో సిరీస్లో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసి 100 Hz నుండి 120 Hz వరకు అయితే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ స్మూత్గా అయితే ఉంటుంది మనకి ఇక్కడ. అది ఐఫోన్ 14 ప్లస్ వాటిలో మాత్రము ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. 120 వరకు అయితే ఉండదు. సెట్టింగ్స్ జనరల్లో ఎయిర్పోర్ట్ సెక్షన్లో మనకి ఇక్కడ మోడల్ నెంబర్ చూడొచ్చు. తర్వాత మోడల్ నేమ్, సీరియల్ నెంబర్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఇక్కడ మోడల్ నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎంతో అయితే స్టార్ట్ అవ్వాలి. ఎంతో స్టార్ట్ అయితే అది కొత్త ఐఫోన్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ లిమిటెడ్ వారంటీ పీరియడ్ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఈ ఎంతో కాకుండా ఎన్తో స్టార్ట్ అయింది అనుకోండి మోడల్ నెంబర్ వచ్చేసి, ఇక్కడ N98 అంటే యాపిల్ రీప్లేస్మెంట్ పాలసీలో వచ్చిన మొబైల్ అని చెప్పొచ్చు. Fతో స్టార్ట్ అయితే అది రీపర్బిస్డ్ ఫోన్ అయితే అనుకోవాలి. సో మీరు ఒక ఫోన్ కొన్నప్పుడు మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసుకొని కొనుక్కోండి. ఇక్కడ ఉన్న సీరియల్ నెంబర్తో మీరు యాపిల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు వారంటీ పీరియడ్లో ఉన్నారా లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. నియర్లీ 240 grams అయితే ఉంటుంది వెయిట్ అనేది. ఈసారి కెమెరాలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు.
అలాగే చాలా సినిమాటిక్ మోడ్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. తర్వాత మనకి యాక్షన్ మోడ్ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ కెమెరా శాంపిల్స్ లో మీకు చూపిస్తాను. యాపిల్ ఫోన్స్ లో ఇప్పటి వరకు 12 మెగా పిక్సెల్ చూసాము. ఇక్కడ మనకి ఈసారి అయితే మనకి 48 మెగా పిక్సెల్ అయితే తీసుకుని వచ్చారు. ఇందులో అపర్చర్ వచ్చేసి 1.78 అయితే ఉంటుంది. తర్వాత 4x రెజల్యూషన్ తోనే క్వాడ్ పిక్సెల్ సెన్సర్ అయితే ఉంటుంది. ప్లస్ సెకండ్ జనరేషన్ సెన్సార్ షిఫ్టింగ్ ఓఎస్ అయితే ఉంటుంది. ఇంకో 12 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అపర్చర్ వచ్చేసి 2.8 అయితే ఉంటుంది. ఇందులో కూడా ఓఎస్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో బెటర్ వీడియోస్ అయితే ఉంటాయి, బెటర్ స్టెబిలిటీతో కూడా ఉంటాయి. లో లైట్ లో ఫోటోలు తీయడానికి ఈ సెన్సార్ బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. దీంట్లో ఓఎస్ అయితే ఉండదు. 2016 ఐఫోన్ ఎస్సీ ఫస్ట్ జనరేషన్ అయితే లాంచ్ అయింది కదా, అప్పుడు 2007 అయితే నేను కొన్నాను 25,000 పెట్టి. అది చిన్నగా కంపాక్ట్ గా ఉంటుంది, 4 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది, చాలా బిగ్గర్ గా అయితే ఉంటుంది. ఐఫోన్ 14 ప్రో సిరీస్ లో లేటెస్ట్ A16 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేశారు. ఐఫోన్ 14 ప్లస్ లో మాత్రము లాస్ట్ జనరేషన్ A15 బయోనిక్ చిప్ మాత్రమే యూజ్ చేశారు. ఇయర్ ఐఫోన్ 14 సిరీస్ లో మేజర్ హైలైట్ వచ్చేసి డైనమిక్ ఐలాండ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదేంటంటే ఫ్రంట్ కెమెరా ఉన్న పిల్ని మీకు డైనమిక్ ఐలాండ్గా పిలుస్తున్నారు. ఇదేంటంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఏదైనా రకరకాల యాక్టివిటీస్ అన్ని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. మ్యాప్స్, కాల్స్, తర్వాత ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసినప్పుడు, ఛార్జింగ్ చేసినప్పుడు ఇవన్నీ చూపించడం జరుగుతుంది. అలాగే ఫేస్ ఐడి కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ యానిమేషన్ అయితే వస్తుంది. ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లో వచ్చేసి 29 అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇందులో 4200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదే ఐఫోన్ 14 లో వచ్చేసి 23 అవర్స్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇందులో 3200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ ఐఫోన్స్ లో ఇప్పటికీ ఇంకా 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఆండ్రాయిడ్స్ లో ఆల్రెడీ 120 వాట్స్ 150 వాట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇందులో ఇంకా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్ చేస్తే బెటర్ గా అయితే ఉంటాయి. ఈ ఐఫోన్ 14 సిరీస్ కూడా వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అది కూడా 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో దానికోసం మ్యాక్స్ సేఫ్ అయితే యూజ్ చేయాలి. ఇందులో డ్యూయల్ స్టీరియో సౌండ్ స్పీకర్స్ ఉండడం వల్ల ఇది సౌండ్ క్వాలిటీ చాలా బాగా అయితే వస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ అయితే ఉంటుంది. పిక్ బ్రైట్నెస్ 2000 నిట్స్ అంటే ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు మొబైల్స్ లో. అలాగే మొదటిసారి ఐఫోన్ లో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అంటే పెద్ద మొత్తం బ్లాక్ అయితే అవ్వట్లేదు. డిస్ప్లే అయితే కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది, మొత్తం అయితే బ్రైట్ అయితే అవ్వట్లేదు. సో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. కొంచెం బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ కన్జంప్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేని కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి, లేకపోతే ఇది ఆఫ్ చేసుకోవడమే బెటర్. మనం బ్యాటరీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కెమెరా శాంపిల్స్ చూద్దాం. డే టైమ్, నైట్ టైమ్ సెల్ఫీస్ ఏ విధంగా వస్తున్నాయి చూడండి. విత్ ఫ్లాష్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈవినింగ్ టైం బ్యాక్ కెమెరా అయితే ఈ విధంగా అయితే వస్తుంది, కొంచెం డీటెయిల్గా అయితే వస్తున్నాయి. డే సన్లైట్ కండిషన్లో మాత్రము పిక్చర్స్ చాలా క్వాలిటీగా వస్తున్నాయి 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతోని. అదే 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే చాలా వైడ్గా అయితే వస్తున్నాయి. అదే 1x జూమ్లో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. అదే 3x జూమ్, 15x జూమ్లో అయితే క్వాలిటీ చాలా క్లియర్గా అయితే వస్తుంది. రేర్ కెమెరాతో వీడియో వచ్చేసి 4K 60 FPS లో వీడియో చూసుకుంటే చాలా క్లియర్గా అయితే వస్తుంది. కానీ కొంచెం కలర్స్ అయితే తగ్గుతున్నాయి. ఇందులో యాక్షన్ మోడ్ మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, చాలా స్టేబుల్గా అయితే వస్తుంది వీడియో అనేది. డే టైంలో ఫ్లవర్స్కి కానీ మొక్కలకు కానీ వీడియో తీస్తున్నప్పుడు కానీ ఫోటో తీస్తున్నప్పుడు కానీ చాలా క్లియర్గా అయితే వస్తున్నాయి, డీటెయిల్గా క్యాప్చర్ అయితే అవుతుంది. అలాగే నైట్ టైంలో కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా అయితే డీటెయిల్గా క్యాప్చర్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా క్లియర్గా అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. ఇక్కడ ట్యూబ్లైట్ ఆఫ్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా కూడా ఇక్కడ ఈజీగా క్యాప్చర్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం లైట్ అయితే కొంచెం తగ్గిస్తుంది. ఈ వీడియోస్ ఈవినింగ్ టైంలో కాబట్టి కొంచెం డార్క్నెస్గా వస్తున్నాయి. అలాగే ఇక్కడ మూమెంట్ కూడా చూడొచ్చు. ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్లో కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా చూడొచ్చు. ఇక్కడ స్టెబిలైజేషన్ ఎలాగ ఉన్నది అనేది. నైట్ టైం రేర్ కెమెరాలో ఫ్లాష్ ఆన్ చేసి ఫ్లాష్ ఆఫ్ చేసి కూడా ఇక్కడ కెమెరా అయితే చూడొచ్చు. ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు కొంచెం క్లారిటీగా అయితే వస్తున్నాయి, ఫ్లాష్ ఆఫ్ చేసినప్పుడు మాత్రం కొంచెం బ్లర్ అయితే వస్తున్నాయి. ఈ సంవత్సరం ఐఫోన్ 14 సిరీస్లో క్రాష్ డిటెక్షన్ అయితే తీసుకొచ్చారు. కార్లో మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఒకవేళ మీరు ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా కాల్ అయితే ఎమర్జెన్సీకి అయితే వెళ్ళిపోతుంది, మీకు ఎక్కడ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ అయితే చేస్తుంది. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇంకో ఫీచర్ కూడా తీసుకొచ్చారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకి శాటిలైట్ SOC అయితే తీసుకొచ్చారు. ఇదేంటంటే డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా మనకి కమ్యూనికేట్ అయ్యి మనకి లొకేషన్ అయితే సెండ్ చేస్తుంది ఎమర్జెన్సీ పరంగా. దీనిని ప్రీ ఆర్డర్ చేసిన సెప్టెంబర్ 9th
అప్పుడు సెప్టెంబర్ 29th అయితే నాకు డెలివరీ అయ్యింది. దీని ప్రైస్ వచ్చేసి 1,49,900 అయితే ఉంది. హెచ్డిఎఫ్సి కార్డ్ మీద మీకు 6,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో 1,44,000 అయితే పడుతుంది. కాస్ట్లెస్ మొబైల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.